శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9300442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు డిసెంబర్ మాసం 28వ తేదీ అనగా మనకి శనివారం తేదీ ఈ రోజున సాయంత్రం 6:30 తర్వాత జరగబోయేది ఇదే. ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. గోచార రీత్యా, గ్రహరీత్యా వీరికి ఇటువంటి ఫలితాలే కలగబోతున్నాయి అంటున్నారు జ్యోతిష్కులు. ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున 6:30 తర్వాత మీ ఇంట్లోకి ఒక దైవ శక్తి ప్రవేశిస్తుంది. ఆ దైవ శక్తి ఎవరు అని అనుకుంటే గనక అందరికీ వరాలు కురిపించే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది వీరికి కలుగుతుంది. అంటే మీనరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ గృహంలోకి లక్ష్మీదేవి ప్రవేశించబోతుంది కనుక మీరు లక్ష్మీదేవి ప్రవేశించబోతుంది కావున ఈ రోజున ఖచ్చితంగా దీపారాధన అయితే చేయండి. అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఇరువైపులా కూడా మట్టి దీపాలు ఖచ్చితంగా పెట్టండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. మీకు ఎన్నో రకాల వరాల జల్లులు కురిపిస్తుంది. ఎన్నో రోజుల నుండి మీరు ఎదుర్కొంటున్న కష్టాలు ఈ రోజుతో ముగుస్తాయి. కనుక ఈ శనివారం తిథి నాడు ఖచ్చితంగా మీరు ఇంటిని వంటిని శుభ్రం చేసుకుని ఇంట్లో లక్ష్మీదేవికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పించి ఇంట్లో దీపాలు ఖచ్చితంగా వెలిగించండి. దీపారాధన చేయడం ఇకనైనా అలవాటు చేయండి. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. అలాగే ఈ రోజున వీరికి ఎన్నో రకాలైనటువంటి ముఖ్యమైన ఫలితాలు కూడా పొందుకోబోతూ ఉన్నారు. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు ఒక వస్తువు ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు. లేకపోతే ఎవరికైనా బదులుగా కానీ ఇచ్చారంటే గనక కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. మీ దగ్గర పాడైపోయిన వస్తువులు కావచ్చు, పాతగా అయిన వస్తువులు కావచ్చు, ఎవరికైనా దానం చేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు కదండి. అయితే ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక ఈ తిథి నాడు, శనివారం తిథి నాడు డబ్బు కానీ, ఉప్పు కానీ, పసుపు కానీ, చింతపండు కానీ ఎవరికి దానంగా ఇవ్వద్దు, బదులుగా ఇవ్వద్దు. ఇలా చేస్తే మీరు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు జాగ్రత్త. సమయం సానుకూలంగా ఉంది. ఏ చిన్న పొరపాటు చేసినా అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. ఈ రాశి వారికి డబ్బు మీద ఆశ, డబ్బు ఎలా అయినా సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలు రావండి. సంపాదించేది ప్రతి ఒక్క రూపాయి కూడా న్యాయంగా సంపాదించాలని ఖచ్చితత్వంగా అనుకుంటారు. ఒకరికి అన్యాయం చేయాలి, మోసం చేసి డబ్బు సంపాదించాలి అనే ఆలోచన వీరికి కలలో కూడా రాదు. ఈ రోజున అందులకు గాను దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది. మీ మనసు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. ఎదుటి వారికి మంచి చేయాలని చూస్తారు. ఈ రాశి వారు ఈ రోజున దైవశక్తి మీతో ఉండడం రీత్యా ఆపదలో ఉన్న వారిని ఎవరినైనా ఆదుకునే గుణం ఉంటుంది ఎక్కువగా. ఈ రోజున మీ ద్వారా కొందరికి సాయం చేయబోతూ ఉన్నారు. వారి యొక్క సమస్యకు మీరు దిక్సూచిగా మారబోతున్నారు. వారి యొక్క కష్టాన్ని తొలగించడంలో, ఆపన్న హస్తం అందించడంలో ఒక అడుగు ముందుకు వెయ్యబోతున్నారు. తత్ఫలితంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగబోతున్నాయి. మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. మీ యొక్క సమస్య నుంచి గట్టెక్కడానికి మీరు సాయం చేసిన వారు తిరిగి సాయం చేస్తారు. ఈ రోజున ఇదంతా జరగబోతుంది. గోచార గ్రహరీత్యా చాలా సానుకూలంగా, మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించి పూజించడం మరచిపోవద్దు. అలాగే కనకధార స్తోత్ర పఠన పారాయణంగా వించండి. అంతా మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.